హలో ఎవరీవన్, మొన్న మనకి ఆర్ఆర్బీ ఎల్బీకి సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈరోజు ఆర్ఆర్బీ నుంచి మనకి అఫీషియల్ మార్క్స్ ఎలా రాయాలి అండ్ అఫీషియల్ మార్క్ మనకి 28న జరగబోయే అఫీషియల్ టెస్ట్లు ఎలా ఉంటాయో, సో మార్క్ టెస్ట్లు మనం ముందే రాసుకోవచ్చు అనేసి మనకి ఆర్ఆర్బీ ఒక మార్క్ టెస్ట్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో నేనైతే ఫస్ట్ నా అఫీషియల్ మార్క్ టెస్ట్ రాసేసి తర్వాత రివ్యూ అయితే మీకు చెప్తాను. లాస్ట్ ఇయర్కి ఏమైనా ప్యాటర్న్ మారిందా, లేకుంటే క్వశ్చన్స్ ఏమైనా జంబ్లింగ్ ఉన్నాయా, లేకుంటే మనకి ఆర్డర్ వైజ్గా ఉంటాయా అని చెప్పేసి మొత్తం ఒకసారి టెస్ట్ రాసిన తర్వాత రివ్యూ చెప్తాను. సో మనకైతే అఫీషియల్ మాక్ టెస్ట్ ఎలా ఉంటుందో సిస్టమ్ నెంబర్ ఇక్కడ చూసుకుంటే సిస్టమ్ నెంబరు, తర్వాత ఇక్కడ మనకి క్యాండిడేట్స్ డీటెయిల్స్, ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే మనకైతే టెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో నేను టెస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు చెప్తాను, ఓకేనా. సో ఇలా అయితే మనకి టెస్ట్ స్టార్ట్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు సో అఫీషియల్ టెస్ట్లు మనకి ఎలా అయితే వస్తాయో సో అలాగే మనకైతే వస్తుందన్నమాట. ఇక్కడ చూసుకుంటే సో ఇక్కడైతే మనకి లాంగ్వేజ్ అయితే మనం మార్చుకోవాలి. సో ఇంగ్లీష్ పెట్టుకుందాం. ఇంగ్లీష్ పెట్టుకున్న తర్వాత మనకైతే ఇన్స్ట్రక్షన్స్ మొత్తం వస్తాయన్నమాట. ఇక్కడ చూసుకోండి, ఒక్కొక్క క్వశ్చన్కి ఎన్ని మార్క్స్. పార్ట్ ఏలో 100 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, పార్ట్ బిలో 75 క్వశ్చన్స్ ఉంటాయి, 90 మినిట్స్ టైము, 60 మినిట్స్ టైం, మొత్తం క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ మొత్తం ఇస్తారు. అఫీషియల్ టెస్ట్లు ఎలా అయితే ఇస్తారో సేమ్ అలాగే అఫీషియల్ మార్క్ టెస్ట్ కదా ఇది. సో ఆర్ఆర్బీ ఇలాగే కండక్ట్ చేస్తుంది రేపు మనకి. సో అందుకని చెప్పేసి తర్వాత మనము ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదివిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ మనము డిఫాల్ట్ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మనమైతే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటాం, మెజారిటీ ఇంగ్లీషే సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ చెక్ బాక్స్ మీద ఒకసారి క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనం ఐఎమ్ రెడీ టు బిగిన్ మీద క్లిక్ చేస్తే టెస్ట్ అనేది మనకి స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇక్కడ చూసుకోండి, ఇప్పుడు మనకి ఐఎమ్ రెడీ టు బిగిన్ మీద క్లిక్ చేసా. ఇప్పుడు చూసుకుంటే ఇది మనకి అఫీషియల్ టెస్ట్. సో టెస్ట్ రాసిన తర్వాత నేను రివ్యూ అయితే చెప్తాను ఒకసారి, ఓకేనా. సో మిక్స్డ్ పేపర్ అనమాట. మనం చెప్పుకుంటే బిఎస్సిడి నుంచి తక్కువే వచ్చాయి, అసలు చాలా తక్కువే వచ్చాయి మనకి. ఇది ఎస్ఎస్సి పేపర్ లాగా అనిపిస్తుంది మొత్తం చూస్తుంటే. ఇది చూసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మన స్వచ్ఛ భారత్ గురించి అడిగారు, మిగతాయి చూపిస్తాను. మనకి ఫోక్ డ్యాన్స్ అండ్ ఫెస్టివల్స్ కూడా అడుగుతున్నారనమాట మనకి సిబిటి 2లో. సో అవి ఒకసారి చూసుకోండి. ఫోక్ డ్యాన్సెస్ అండ్ ఫెస్టివల్స్, మ్యూజికల్ ఎక్స్పోనెంట్స్. మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ మాత్రం ఈజీగానే వస్తున్నాయి, కొంచెం సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ రిమైనింగ్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఈజీగానే వస్తున్నాయి. కాకపోతే మనకేంటంటే ఇదే పేపర్ని చూసుకుంటే మనకి మిక్స్డ్ పేపర్ అనమాట. మొత్తం ఎక్కువ మ్యాథ్స్ వచ్చాయి అండ్ బిఎస్సిడి చాలా తక్కువ వచ్చాయి. మనకి జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ మీద ఎక్కువ వస్తున్నాయి అనమాట. సో ఇదే పేపర్ రిపీట్ అవుతుందో లేకుంటే జస్ట్ మనకి మాక్ టెస్ట్ ఓన్లీ ఇచ్చారో తెలీదు. సో మనకి అఫీషియల్ ఎగ్జామ్ రాసే వరకు తెలియదు అనమాట. సో అది మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సో పోతే పాలిటీ కూడా టచ్ చేయడం అయితే జరిగిందనమాట. సో పాలిటీ మీద కూడా కొంచెం మనకి ఆర్టికల్స్ అండ్ మనము ప్రియంబుల్ నుంచి అండ్ ఏ కంట్రీ నుంచి ఏ టాపిక్ అనేది తీసుకున్నాము మన కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఆ టాపిక్స్ కూడా ఒకసారి చూసుకోండి. ఐటీ లిటరసీ మీద ఈజీ సింపుల్ టాపిక్కే ఇచ్చారనమాట, సింపుల్ క్వశ్చన్స్. సో ఇకపోతే ఈ క్వశ్చన్ చూడండి, మనకి E0S అనేది మనకి ఏంటి అని చెప్పేసి ఒక జనరల్ క్వశ్చన్ అయితే ఇచ్చారు. అండ్ అనదర్ ఒక జనరల్ క్వశ్చన్ కూడా చూడండి, సెన్సస్ మీద కూడా క్వశ్చన్ అడగడం జరిగిందనమాట. జనరల్ సైన్స్ క్వశ్చన్, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ కరెంట్ అఫైర్స్ కూడా టచ్ చేస్తున్నారు. జైనిజం అడిగారు. సో మనకి ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ ఇలాగే మ్యాథమెటిక్స్ మీద అడిగారు, మనకి రీజనింగ్ అడిగారు. కానీ మనకి బిఎస్సిడి నుంచి తక్కువ క్వశ్చన్స్ అయితే వచ్చాయన్నమాట. మాస్, వాల్యూమ్ అండ్ డెన్సిటీ రాలేదు, అండ్ మనకి గ్రావిటేషన్ గురించి రాలేదు, అండ్ దాని మీద ప్రాబ్లమాటిక్స్ బిఎస్సిడి నుంచి ప్రాబ్లమాటిక్స్ రాలేదు, ఇంజనీరింగ్ డ్రాయింగ్ అడగలేదు, ఓకే. సో మనకి ఇలాగే కానీ సిబిటి 2లో అడిగితే కొంచెం మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. మొత్తం జనరల్గా ఉన్నాయన్నమాట, ఓకేనా. మనం బిఎస్సిడి ఎక్కువగా ప్రిపేర్ అయితే వెళ్తున్నాం అనమాట. సో మనకి బిఎస్సిడి నుంచి ఇక్కడైతే ఈ మాక్ టెస్ట్లు తక్కువ ఇచ్చారు. కానీ ఇదే మాక్ టెస్ట్ మనకి ఫైనల్ అయితే కాదు, జస్ట్ మనకి ఒక అవేర్నెస్ పర్పస్ మేబీ ఇచ్చుంటారు అంతేగాని ఇదే మన ఫైనల్ అని అనుకోవద్దు. సో అలాగని చెప్పేసి కేర్లెస్గా ఉండొద్దు. సో జాగ్రత్తగా చదువుకోండి. బేసిక్ ఎలక్ట్రిసిటీ అడగలేదు, వోల్టేజ్ అండ్ రెసిస్టెన్స్, కెపాసిటర్స్ ఏమి అడగలేదు, ఓకే. సో ఇది గైస్ ఈరోజు మన మాక్ టెస్ట్ అఫీషియల్ సిబిటి 2 మాక్ టెస్ట్ యొక్క రివ్యూ. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ లేటెస్ట్ వీడియోస్ మనకైతే ఆర్ఆర్బీ ఏఎల్పీ గురించి వస్తూనే ఉంటాయి. సో మన ఛానల్ని లైక్ చేసి ఫాలో అవ్వండి. అండ్ ఈ అఫీషియల్ సిబిటి 2 యొక్క మాక్ టెస్ట్ లింక్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి. అక్కడైతే అఫీషియల్ లింక్ అనేది పోస్ట్ చేశాను అనమాట. సో అక్కడి నుంచి మీరు అఫీషియల్ మాక్ టెస్ట్ యాక్సెస్ చేసుకొని రాయొచ్చు అనమాట.
ఓకేనా. ఒకవేళ మీరు మాక్ టెస్ట్ రాసుంటే మీకు పేపర్ ఎలా ఉందో కామెంట్ చేయండి.